పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. పార్టీ మార్పుపై తనలాంటి వాడిని పదే పదే ప్రశ్నించవద్దంటూ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. పార్టీలు మారుతూ ఉన్నాడంటే బట్టలు మార్చినంత ఈజీ కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. వార్తలతో హైప్ క్రియేట్ చేసుకుంటే పార్టీ స్థాయి పెరగదని, తొందరగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఆతృతతో ఉన్నట్లుందని ఇక్కడ విమర్శించారు. అన్ని పార్టీల్లో కేసీఆర్ తన కోవట్లు పెట్టుకున్నారని కూడా ఫైర్ అయ్యారు. ఆయన తెలంగాణ తెచ్చుకుంది అభివృద్ధి కోసం మాత్రమే కాదని ఆత్మగౌరవం కోసమని చెప్పారు. వార్తలతో సోషల్ మీడియాతో ఇప్పుడు నాలాంటి వాడిని ఊరికి వచ్చి మీడియాకు చెప్పడానికి పొద్దున ఒక వార్త, మధ్యాహ్నం ఒక వార్త, సాయంత్రం ఒక వార్త, రోజుకో వార్త, ఇన్ని వార్తలకు నాలాంటి వాడు సమాధానం చెప్పాను. నేను ఒకటే చెప్పిన, పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. అంతకంటే ఏం చెప్తాను, రాసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలు ఏదో కొంత ఆతృతతో ఉన్నట్లున్నది, తొలి అధికారం రావాలి, అయిపోయింది వీళ్ళు వస్తాను. అట్లా వార్తలతో సోషల్ మీడియాతో హైప్ క్రియేట్ చేసుకొని పెరగదు. అది నిజమే కాదు. టీఆర్ఎస్ పార్టీ మీద కానీ లేదా ఇప్పటి బీఆర్ఎస్ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఎవరు దీన్ని వ్యతిరేకత సొమ్ము చేసుకుంటూ చూడాల్సి ఒక్కటి మాత్రం కనబడతా ఉంది. మీరు ప్రత్యక్ష సాక్షులు గజ్వేల్లో. ఎందుకంటే ఇక్కడ రోడ్లు, ఇంత పెద్ద రోడ్లు కనబడ్డప్పటికీ, కట్టిన ఇల్లు కనబడుతున్నప్పటికీ కూడా ప్రత్యక్ష సాక్షులు మీరే. ఇలా ఎన్ని వేల ఎకరాల అసైన్మెంట్ భూములు గుంజుకున్నాడు, అరచేతిలో వైకుండా ఇట్లా చూపించిండు, ఇవాళ ఇట్లా పట్టించుకుంటున్నారు. చివరికి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి కలుద్దామంటే కూడా వాళ్ళకి ఆ భాగ్యం లేదు. వాళ్ళకి ఆ భాగ్యం లేదు. ఇక్కడనే ఉంటాడు పాపం, దగ్గర కలుసుకునే భాగ్యం లేదు. ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోరుకుంటారు. కార్యకర్తలు మా నాయకుడితో మాట్లాడి కోరుకుంటారు. ఇలా అవన్నిటి సాక్ష్యం మీరు. కాబట్టి ఇవన్నీ విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి, అంటే ప్రజల్లో పెళ్లిముక్తా ఉంది కాబట్టి తొందర అధికారం వస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ చేస్తా ఉన్నారు. అక్కడ నేను 100 సార్లు చెప్పిన, కాంగ్రెస్ పార్టీలో కోవట్లు పెట్టుకుంటాడు కేసీఆర్, భారతీయ జనతా పార్టీలో కూడా కోవట్లు పెట్టుకుంటాడు కేసీఆర్. వాళ్ళతోటి ఈ పార్టీలు ముద్ద కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు నాలాంటి వాడిని ఊరికి వచ్చి మీడియాకు చెప్పడానికి పొద్దున ఒక వార్త, మధ్యాహ్నం ఒక వార్త, సాయంత్రం ఒక వార్త, రోజుకో వార్త, ఇన్ని వార్తలకు నాలాంటి వాడు సమాధానం చెప్పాను. నేను ఒకటే చెప్పిన, పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. అంతకంటే ఏం చెప్తాను, రాసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలు ఏదో కొంత ఆతృతతో ఉన్నట్లున్నది, తొలి అధికారం రావాలి, అయిపోయింది వీళ్ళు వస్తాను. అట్లా వార్తలతో సోషల్ మీడియాతో హైప్ క్రియేట్ చేసుకొని పెరగదు.